వరంగల్ జిల్లా సంఘంలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. 420 రోజుల కాంగ్రెస్ పాలన, 420 మోసాలపై మహాత్మా గాంధీకి వినతి పత్రం అందజేశారు. రేవంత్ సర్కారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టిందని మండిపడ్డారు. గౌరవ కేసీఆర్ గారు ఆయన రైతు పక్షపాతి, రైతు బాగుపడితేనే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడితేనే ఉద్దేశంగా దేశంలోనే ఎక్కడ లేనటువంటి మరి రకరకాల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని కొత్తదనాన్ని, కొత్త ఒరవడిని రైతులకు భరోసా ఇవ్వాలని రాష్ట్రంలో ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, రైతుకు పెట్టుబడి, రైతుకు అనతి కాలంలోనే ఎప్పుడైతే ఏదైతే కావాలనో బఫర్ స్టాక్ పెట్టి ఎరువులను అందించిన ఘనత ఓన్లీ దేశంలోనే కేసీఆర్ దక్కింది. ఇలా ముఖ్యమంత్రిని కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ నీకు శత్రుత్వం ఉంటే ఒక్కరిని చేయగలుగుతావు, కానీ రైతులతోటి పెట్టుకున్నావు, రైతులతోటి పెట్టుకొని రైతులతోటి సెలగాటం ఆడుతున్నావు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపి, ఒకవైపు నానా రకాల ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నావు. మేము ఖచ్చితంగా మీటింగ్ పెట్టబోతున్నాం, ఎల్లుండే పెట్టబోతున్నాం. 1వ తారీఖు నాడు అవసరమైతే కోర్టు ఆర్డర్ తీసుకొని కూడా వస్తాం. నువ్వు ఆపడానికి ఏం లేదు. ఇలా నీ పోలీసు వాళ్ళు సహకరించకపోవచ్చు, నీ అధికారులు సహకరించకపోవచ్చు, ఇలా ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. మాకు ప్రజలు మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా పెట్టి తీరుతాం.